మీరు ధనవంతులవ్వాలా? అయితే ధనవంతుల ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్ గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎలా ఆ డబ్బు వీళ్ళకి ఎక్కువ సంపదని సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళ 5 ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్స్, దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ థియరీ కాదండి, పక్కా ప్రాక్టికల్. నేను లాస్ట్ 12 to 13 ఇయర్స్ న్యూస్ ఇండస్ట్రీలో పనిచేశాను. అక్కడ సినిమా సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, చాలా డబ్బున్న వాళ్ళు, బిజినెస్ ఓనర్స్, ఇలాంటి వాళ్ళని కలిశాను, ఇంటర్వ్యూ చేశాను. అలాంటి ఎక్స్పీరియన్స్తో పాటు మీకు ఈ వీడియోని నేను క్రియేట్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. ప్రాక్టికల్గా ధనవంతుల 5 ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మొదటిది, ఎవరైతే డబ్బు బాగా సంపాదించారో, రిచ్ అయ్యారో, వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఇనీషియల్ డేస్లో ప్లాన్ లేకపోయినా, ఒక సినిమా సెలబ్రిటీ అనుకోండి, సినిమాలు హిట్ అవుతూ వాళ్ళు ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు కదా. ఇనీషియలీ ప్లాన్ లేకపోయినా ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ప్లాన్ని చేసుకుంటారు. ప్లాన్ ఏంటి? నాకు వస్తున్న ఇన్కమ్ ఆగిపోతే, సినిమా ఆఫర్స్ రాకపోతే, కరోనా లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే నా సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఒక ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు వాళ్ళకి సంపాదించి ఇవ్వాలి, అలా ప్లాన్ చేసుకుంటారు. లేకపోతే కొందరు సడన్గా రిచ్ అయిన వాళ్ళు ఉంటారు. లాటరీయో లేదా ఏదో ఒక్క సినిమా హిట్ అయింది, సడన్గా డబ్బు వచ్చింది, వాళ్లకు ప్లాన్ లేదు. అలాంటి వాళ్ళు డబ్బుని స్టేటస్ గురించి ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు రిచ్ అవ్వలేరు. అలాంటి ఎన్నో సెలబ్రిటీస్ మీరు కూడా చూసే ఉంటారు. చూడ్డానికి రిచ్గా ఉంటారు, ఉన్న డబ్బంతా రిచ్గా కనపడడానికి ఖర్చు పెట్టేస్తారు. ఫ్యూచర్లో కరోనా లాంటి ఛాలెంజ్ వస్తే వాళ్ళకి ఎలాంటి అర్నింగ్స్ కూడా ఉండదు. రిచ్ కాదండి, అల్టిమేట్లీ చాలా ఛాలెంజెస్లో ఇరుక్కుని పువర్ కూడా అయిపోతారు. అలా అవ్వకూడదంటే ఫస్ట్ రూల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా డబ్బున్న వాళ్ళు ఒక్క రూల్ని పాటిస్తారు. ఆ రూలే 20% అసెట్ రూల్. ఇది మినిమం కాంట్రిబ్యూషన్ అండి. నేను 100 రూపాయలు సంపాదించాను అనుకోండి, ఆ 100 రూపాయల్లో 20 రూపీస్ అసెట్ మీద వెళ్తుంది. అసెట్ అంటే ఏంటి? చూడండి, నేను 5 కోట్ల రూపాయలు సంపాదించాను. దాంట్లో 20% అంటే 1 కోటి రూపాయలు. ఆ 1 కోటితో ఏదో ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు, లేదా కమర్షియల్ స్పేస్, లేదా ఒక రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇలాంటి ఏదైనా ఒక అసెట్ మీద ఖర్చు పెడతారు. ఈ ఎగ్జాంపుల్లో 20% అసెట్కి వెళ్ళినా కూడా మిగతా 80% ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, రిచ్గా కనపడడానికి కూడా ఖర్చు పెట్టాలి అనుకున్నట్లయితే. ఈ 20% రూలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, చాలా డబ్బున్న వాళ్ళు లేదా మనలాగే ఉండేటోళ్ళు ఇప్పుడు చాలా రిచ్ అయిపోయారు అనుకున్నట్లయితే ఈ 3 స్టెప్స్ వాళ్ళు ఫాలో చేసి ఉంటారు. మొదటిది ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ అండి. వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ అయ్యేటట్టు వాళ్ళు చూసుకుని ఉంటారు. ఇన్కమ్ సంపాదించారు, సరేనా? ఆ ఇన్కమ్ ఫ్లో ఆగకుండా చూసుకుంటారు. ఓకే, ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇది స్టెప్ నెంబర్ 2. నేను ఒక్కసారి సంపాదించాను, సేవ్ చేసుకున్నాను. ఆ సేవింగ్స్ ఊరికే నిద్రపోవట్లేదు, అది మళ్ళీ నా గురించి సంపాదిస్తూ ఉంది. నా సంపాదన, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నాకు డబ్బు సంపాదించి ఇస్తే అది ప్యాసివ్ ఇన్కమ్. సో ఈ స్టెప్ 2ని కూడా వాళ్ళు చేస్తారు. థర్డ్ స్టెప్ ఏంటంటే వెల్త్ ప్రొటెక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు సంపాదించింది, ప్యాసివ్ ఇన్కమ్ కూడా వచ్చేసింది, వెల్త్ క్రియేట్ చేసుకున్నాను అంటే రియల్ ఎస్టేటో లేదా ఇంకేదో బిజినెస్, దేని మీద నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, అది పాడవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఊరికే నా బ్యాంక్ అకౌంట్లో నా సేవింగ్స్ మొత్తం ఉంటే, నాకు వచ్చిన కోట్ల రూపాయల డబ్బు ఏదైతే ఉందో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నేను ఆ అమౌంట్ని సేవింగ్స్ అకౌంట్లోనే పెట్టుకున్నాను అన్నట్లయితే అది వెల్త్ అవ్వదు, అది డిప్రిషియేటింగ్ అసెట్. క్యాష్ ఇన్ఫ్లేషన్ గురించి తన పర్చేసింగ్ పవర్ని కోల్పోతూ ఉంటుంది. సో వెల్త్ ప్రొటెక్షన్ కూడా చేయాలి. ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రపంచం మొత్తంలో ఎంతమంది అయితే చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో 75% రిచ్ పీపుల్ బిజినెస్ మెన్. వాళ్ళు ఒక బిజినెస్ని చేశారు కాబట్టి డబ్బు సంపాదించారు. 15% ఇన్వెస్టర్స్ అండి. వారెన్ బఫెట్ ఇన్వెస్టర్, జస్ట్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అంత డబ్బుని సంపాదించారు. అథ్లీట్స్ 7% అండి. విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ చూస్తూ ఉంటారుగా. 3% ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, శివరాజ్ కుమార్, యష్, ఇలాంటి ఆర్టిస్టులు, షారుఖ్ ఖాన్, వీళ్ళంతా టోటల్ 3% ఉంటారు ఆర్టిస్ట్ రిచ్ అయిన వాళ్ళు. 0% ఎవరో తెలుసా?
జాబ్లో ఉంటూ శాలరీ మాత్రమే నా ఇన్కమ్ అనుకుంటారు కదా వాళ్ళండి. సో మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటారు? బిజినెస్ స్టార్ట్ చేస్తారా, ఇన్వెస్టర్ అవుతారా, అథ్లీటు, ఆర్టిస్టు, అది గిఫ్టెడ్ కూడా ఉంటుంది, వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. ఇది మనకు సూట్ అవ్వదు అనుకున్నట్లయితే అట్లీస్ట్ ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. చూడండి, లేదు నేను జాబ్ మీద డిపెండెంట్ అయ్యి నా లైఫ్ మొత్తం నేను గడిపేస్తాను అన్నట్లయితే మీరు ఈ 0% రిచ్ కేటగిరీలోనే ఉండిపోతారు. రిచ్ పీపుల్ రిచ్గా ఉండడానికి చేసే మొదటి సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అండి. శాలరీ మీద అంటే ఇన్కమ్ మీద వాళ్ళు డిపెండెంట్గా ఉండరు, ఒకే ఇన్కమ్ మీద డిపెండెంట్గా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, ఆయన ఫిట్నెస్ గురించి రోల్ మోడల్ అండి. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అంటే విరాట్ కోహ్లీ. చూడండి, అందుకే విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంత ఏజ్ అయినా కూడా అంత బాగా పర్ఫామ్ చేయడానికి అవుతుంది. ఆయన వాల్ట్ అనే ఒక ఫిట్నెస్ బ్రాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అంతేకాదు 18 అంటే ONE 8 ఈ ఒక్క బ్రాండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఆయన ఇన్వెస్ట్ చేసింది మొదటిది కోర్లో. అంటే విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ గురించి తెలుసు. ఒకవేళ క్రికెట్ అకాడమీ అనుకోండి, ఆశిష్ నెహ్రా క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ ఉంది, కోర్ అది, వాళ్ళకు తెలుసు దాని గురించి. ఓకే, ఆ బిజినెస్ మీద డబ్బు పెట్టినా కూడా ఏదైనా ప్రాబ్లం అయితే ఇది ఇలా కాదు అని చెప్పగలడు ఫిట్నెస్ గురించి. రెండోది ఏంజల్ ఇన్వెస్ట్మెంట్. ఏదో ఒక బిజినెస్ ఉంది, నాకు తెలీదు దాని గురించి, నాకు అర్థం కాదు ఆ బిజినెస్, కానీ ఆ వ్యక్తి మీద నాకు నమ్మకం ఉంది, ఆయన ఎనర్జీ మీద నాకు నమ్మకం ఉంది. అలాంటప్పుడు నేనేం చేస్తా, నీ ఐడియాని బిల్డ్ చేసేయి అనేసి ఎవరైతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ మెన్ ఉన్నారో వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. అది ఏంజల్ ఇన్వెస్టింగ్. మూడోది డైవర్సిఫికేషన్, డైవర్సిఫైడ్ బ్రాండ్ ఓనర్షిప్. అంటే వాళ్ళు ఏదో ఒక్క డైరెక్షన్ మీదే ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, ఒక్క బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. అర్నింగ్ స్టార్టింగ్ లో క్రికెట్ నుంచి వస్తుంది, దాని తర్వాత యాడ్స్ నుంచి వస్తుంది, బ్రాండ్ కొలాబరేషన్ నుంచి వస్తుంది. చూడండి, దాని తర్వాత బిజినెస్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అలా ప్లాన్ చేసుకుంటారు. కోర్ గురించి ఎవరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ నెట్వర్క్తో వస్తుంది, వాళ్ళదొక టీమ్ని బిల్డ్ చేసుకుంటారు. ఏదో ఒక బిజినెస్ పాడైపోతే నా మొత్తం ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వకూడదు అనేసి వేరే వేరే డైవర్సిఫికేషన్ అంటే వేరే వేరే బిజినెస్ వేరే వేరే చోట వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. చూడండి, బిజినెస్ అన్నది మీకు చాలా మంచి ఇన్కమ్ని సంపాదించి ఇవ్వడానికి డెఫినెట్గా దానికి క్వాలిటీ అయితే ఉంది, బట్ మీరు సరైన బిజినెస్ని వెతుక్కోవాలి. సెకండ్ ఇన్వెస్ట్మెంట్, ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిచ్ అండి, రియల్ ఎస్టేట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో కొంచెం శాతం అట్లీస్ట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం క్రియేట్ చేయడానికి అంటే ఎక్కువ అవ్వడానికి అవకాశం లేని ఒక వస్తువు భూమి అండి, ల్యాండ్. అది ఎంతైతే ఉందో అంతే ఉంది. యు కాంట్ ఎక్స్ట్రా క్రియేట్ దట్. మీరు దాన్ని పెంచడానికి అవకాశం లేదు. ఏదైతే ల్యాండ్ అవైలబుల్ ఉందో ఆ ల్యాండ్లోనే మీరు కొనుక్కోవడం, బిజినెస్ చేయడం, అమ్మడం, అసెట్లా చూసుకోవడం ఇవన్నీ అవుతాయి. సో అదొక లిమిటెడ్ రిసోర్స్ కదా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు స్ట్రాటజిక్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అగైన్ వాళ్ళ టీం ఉంటుంది, ఆ టీం ద్వారా ఆ లొకేషన్కి ఏదో ఒక సబర్బన్ రైల్వే వస్తుంది అనుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ చాలా బూమ్ అయింది, కామన్ మ్యాన్ కొనుక్కోవడానికి అక్కడ అంత డబ్బు లేదనుకోండి, అలాంటప్పుడు సెలబ్రిటీస్, చాలా డబ్బున్నోళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మీరు ఎక్కడో సిటీకి బయట ఇన్వెస్ట్మెంట్ పెట్టి 30 సంవత్సరాల్లో మీరు సాధించే గ్రోత్ ఏదైతే ఉంటుందో స్ట్రాటజిక్ లొకేషన్లో మీరు పెడితే మేబీ 5 ఇయర్స్లో అవ్వచ్చు, అవకాశం ఉంటుంది. ఇన్ సమ్ స్పెషల్ అండ్ రేర్ కేసెస్ అండి, అన్ని కేసెస్లో అలా అవ్వదు. సో అలాంటి స్ట్రాటజిక్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కెపాసిటీ ఉంటుంది, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సెకండ్ ఏంటంటే మొత్తం డబ్బుని వాళ్ళు కంప్లీట్ నా అకౌంట్లో ఉన్న డబ్బు నా క్యాష్ అని ఇచ్చేసి 100% పేమెంట్ చేసేసి కొనుక్కోరు. ఫినాన్షియల్ లెవరేజ్ని వాడుకుంటారు. ఎందుకంటే ఫేస్ వాల్యూ ఉంది, లేదా రిచ్ ఉంటే వాళ్ళకి ఏదో వేరే అసెట్ ఉంటే దాన్ని తాకట్టుగా పెట్టి లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకునేది ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ 10 crore అనుకోండి, నా టోటల్ వర్త్ 30 crore అనుకోండి. ఈ 10 crore ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు కదా, కానీ వాళ్ళు అలా చెయ్యరు. ఎందుకంటే ఈ 10 crore గురించి ఒక 3 crores లేదా 5 crores అండి, 5 crore ఇచ్చేసి ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, లేదా ఒక అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మిగతా 5 crore ఉంది కదా, ఇన్వెస్టబుల్ అమౌంట్ 5 crore ఉంది కదా, ఆ 5 crore వేరే ఇన్వెస్ట్మెంట్కి వాడుకుంటారు. సో డైవర్సిఫికేషన్ అనుకున్నాం కదా, 10 crores తో ఒక్క అసెట్ కాకుండా 5 crores పెట్టి
ఈచ్ అసెట్ మీద 2 అసెట్లు 2 బిజినెస్ మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. ఏదైనా ఒక్క బిజినెస్ వీళ్ళు అనుకునే దానికన్నా ఎక్కువగా పర్ఫామ్ చేసింది అనుకోండి, ఉన్న ఫండ్స్ కూడా ఆ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి వాళ్ళు వాడుకోవచ్చు. మొత్తం డబ్బుని ఒకే బిజినెస్ మీద పెడితే ఆ బిజినెస్ సక్సెస్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అలాంటి కండిషన్ ఉండదు. సో ఇలా డబ్బుని లెవరేజ్ తీసుకుంటారు, లోన్ తీసుకుంటారు. ఒకవేళ ప్రాబ్లం అయితే అదే డబ్బుతో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో లోన్ని క్లియర్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ కమర్షియల్ స్పేస్ అండి. ఈ రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే దాని ద్వారా క్యాష్ ఫ్లో అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెయిట్ చేసుకుంటూ కూర్చోవడం అలాంటిది చెయ్యరు వాళ్ళు. ఎంతో మంది మిడిల్ క్లాస్ జనాలు చేసేది అదే. 10 years బిఫోర్ సైట్ తీసుకున్నాను, అలానే ఉంది సైట్. కమర్షియల్ ప్రాపర్టీ కాదు, రెంటల్ ప్రాపర్టీ కాదు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఏమీ కాదు, అది ఊరికే సైట్లా ఉంది. దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంది అని మనం చాలా సంతోషంగా ఉంటాం. వీళ్ళు అలా చేయరు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కదా, అది నాకు సంపాదించి ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే 2 సంవత్సరాల్లో అది సంపాదించిస్తుందా? అలా అయితే మాత్రమే పెడతా, లేకపోతే వద్దు. ఆ క్లారిటీ లేకుండా పెట్టరు, కానీ సంపాదించి ఇవ్వాల్సింది అనే కండిషన్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. అలా ప్లాన్ చేస్తారు. థర్డ్ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అండి, స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఎందుకు? వెల్త్ని బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది డైరెక్ట్గా ఆ సెలబ్రిటీ, ఆ రిచ్ పీపులే చేస్తారా? లేదండి. వాళ్ళ దగ్గర వెల్త్ ఉంటే ఆ వెల్త్ని మేనేజ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వెల్త్ మేనేజర్స్, ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు కదా, సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్. అలాంటి వాళ్ళ హెల్ప్ని తీసుకుని నా దగ్గర ఒక 20 CR లేదా 2 CR ఉందనుకోండి, ఎంతో కొంత డబ్బు, దాన్ని వీళ్ళకి ఇచ్చేసి, చూడు బాబు నా డబ్బు తీసుకుని నాకు ఆల్ఫా జనరేట్ చేసి ఇవ్వాలి. ఆల్ఫా అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అని చూసుకున్నట్లయితే ఎవరి సహాయం లేకుండా, అంటే ఒక ఫండ్ మేనేజర్ సహాయం లేకుండా ఇండెక్స్, నిఫ్టీ 50, సెన్సెక్స్, బిఎస్సి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇండెక్స్కి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు నిఫ్టీ 50 అనుకున్నట్లయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉండే టాప్ 50 కంపెనీస్ ఆ ఇండెక్స్లో ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత ఒక 10 కంపెనీస్ టాప్ 50లో ఉండడానికి అర్హత కోల్పోయింది అనుకోండి, అవి వెళ్ళిపోయి కొత్త కంపెనీస్ వచ్చేస్తాయి, అక్కడ ఆటోమేటిక్గా రీఫిల్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇండెక్సే లాస్ట్ 25 yearsలో 12% CAGR రిటర్న్స్ ఇచ్చింది. చూడండి, ఈ 12% కన్నా ఎక్కువ అమౌంట్ని వెల్త్ మేనేజర్ ఎంతైతే పర్సంటేజ్ ఎక్కువ జనరేట్ చేసి ఇస్తారో దాన్నే ఆల్ఫా అంటారు. సో అలాంటి ఆల్ఫా జనరేట్ చేసే వెల్త్ మేనేజర్ని వెతుక్కుంటారు, వాళ్ళకి పే చేస్తారు, కమిషన్ ఇస్తారు. సో ఈ డబ్బు పెరుగుతూ వెళ్తుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్. వాళ్ళే డిసిషన్ తీసుకోరు. నా దగ్గర అంత డబ్బు లేదండి, కోట్ల రూపాయలు మీరు మాట్లాడుతున్నారు కదా, నా దగ్గర అంత లేదు అనుకున్నట్లయితే మీ దగ్గర 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటే నెక్స్ట్ 20 yearsలో స్టాక్ మార్కెట్ లాస్ట్ 20 yearsలో ఎలా వర్క్ అయిందో అలానే ఒక 12% వరకు సిఏజిఆర్ రిటర్న్స్ని ఇచ్చినట్లయితే 20 yearsలో 10,000 రూపీస్ పర్ మంత్ 1 crore వరకు ఒక కార్పస్ని బిల్డ్ చేస్తుంది. అదే మీరు 50,000 రూపాయలు ఎస్ఐపి చేస్తాను అనుకున్నట్లయితే నెక్స్ట్ 20 yearsలో ఇండెక్స్ కన్నా తక్కువ రిటర్న్స్ ఇచ్చినా కూడా, ఇండెక్స్ లాస్ట్ 25 yearsలో 12% ఇచ్చింది కదా, కాకుండా జస్ట్ 10% CAGR ఇచ్చినా కూడా 3.5 CR వరకు 3.5 కోట్ల రూపాయల వరకు కార్పస్ బిల్డ్ అవుతుంది. ఇదండి పవర్. సో ఈ ఆపర్చునిటీని సరిగ్గా వాడుకుంటారు విత్ అన్ ఎక్స్పర్ట్ గైడెన్స్. నెక్స్ట్ 4th ఫేవరెట్ అసెట్ ఆఫ్ ద రిచ్, వెల్త్ ప్రిజర్వేషన్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా సంపాదించిన వెల్త్ ప్రిజర్వేషన్కి ఒక మార్గం. కానీ ఇన్ జనరల్ ఒక ఎక్స్పర్ట్ లేకుండా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెల్త్ని లాక్ చేస్తున్నారు, అంటే ప్రిజర్వ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఇప్పుడు 50 lakh రూపీస్ ఉంది. 50 lakh రూపీస్ అకౌంట్లోనే పెడితే పోతూ పోతూ దాని యొక్క పర్చేసింగ్ పవర్ తక్కువ అవుతుంది. నేను అలా చేయను. ఈ 50 lakhsకి ఒకవేళ నేను ఫిజికల్ గోల్డ్, జ్యువెలరీయో కొనుగోలు చేశాను అనుకోండి, నెక్స్ట్ 10 yearsలో ఏమవుతుంది? గోల్డ్ వాల్యూ అన్నది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంది, కానీ క్యాష్ వాల్యూ పెరగదు. క్యాష్ తన పవర్ని కోల్పోతుంది. గోల్డ్ అలా కాకుండా ఈ 50 lakh ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వాల్యూని పెంచుతూ ఉంది. సో దిస్ ఇస్ వెల్త్ గ్రోత్. వెల్త్ ప్రిజర్వేషన్ మాత్రమే కాదు, వెల్త్ గ్రో కూడా అవుతుంది. సో గోల్డ్ అనుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఒక 6% గోల్డ్ బార్, గోల్డ్ బిస్కెట్స్, దానిపైన మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు 3% GST కూడా ఉంటుంది. అన్నీ కలిపి ఒక 10% వరకు మీరు ఎక్స్ట్రా పే చేయాలి. ఇది రీఫండ్ రాదండి.
మీరు అమ్మినా కూడా ఇంత పర్సెంటేజ్ అని జిఎస్టీ అవి ఇవి పే చేయాలి. ఓకే, దానిపైన క్యాపిటల్ గెయిన్స్ కూడా అవన్నీ ఉంటాయి. అదే మీరు వద్దండి నాకు ఇలాంటి మేకింగ్ వేస్టేజ్ ఇవన్నీ పే చేయడం వద్దు అనుకున్నట్లయితే డిజిటల్ గోల్డ్ ఆప్షన్స్ ఉంది. ఈటీఎఫ్, ఎస్ఐపి, డిజిటల్ అంటే మీరు ఫోన్పే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో 10 రూపీస్ నుంచి కూడా ఎవ్రీ డే ఎస్ఐపి చేస్తూ డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. 5 years టైం ఉంటుంది. ఇప్పుడు ఫోన్పేలో మీరు చేశారనుకోండి, అక్కడ 5 సంవత్సరాల వరకు మీరు డబ్బు పెడుతూ ఉండొచ్చు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంతైతే డబ్బు ఉంటుందో, అంటే గోల్డ్ ఎంత గ్రామ్ అయితే అక్కడ అక్యుములేట్ అవుతుందో దాన్ని అమ్మేసి డబ్బు తీసుకోవచ్చు. వద్దు అనుకున్నట్లయితే 24 క్యారెట్ అంటే మీరు ఫోన్పేలో 5 years ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఒక 20 grams గోల్డ్ అక్యుములేట్ అయ్యేంత డబ్బు మీరు పెట్టారనుకోండి, 20 grams మీరు చార్జెస్ పే చేసి మీ ఇంటికి డెలివరీ తీసుకోవచ్చు. 5 years తర్వాత కూడా నేను పెడతాను, నో, అలాంటి అవకాశం లేదు. 5 years మాత్రమే. ఓకే, సో గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ ఎస్ఐపి కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఇక్కడ మీరు పే చేసేది ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే. ఇక్కడ జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ లేవు. అదే మీరు గోల్డ్ కొనుగోలు చేశారనుకోండి, ఫిజికల్ గోల్డ్, దానికి సెక్యూరిటీ ఎలా ఇవ్వాలి, సేఫ్టీ అనేది ఒక కన్సర్న్ అవుతుంది. కానీ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మోడ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని కన్సిడర్ చేసి వెల్త్ ప్రిజర్వేషన్ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళే రిచ్ అయ్యింది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లీ వాళ్ళు చేసే చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. చాలా డబ్బున్నోళ్ళు ఆ డబ్బు సంపాదించే మార్గంలో దీన్ని నేర్చుకున్నారు, దాని గురించి వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. హెల్త్ గురించి ఎలాంటి కాంప్రమైజ్ వాళ్ళు చేసుకోరు. మంచిది తింటారు, మంచిగా ఉంటారు, ప్రాపర్ ఎక్సర్సైజ్, హెల్త్ గురించి ప్రయారిటీ ఉంటుంది. అప్ స్కిల్లింగ్ అండి, ఇది ఎంతోమంది ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్లో జాయిన్ అయ్యాను, ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, 5 years అయింది, నేర్చుకుంటూ ఉంటా. 10 years అయింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. 15 years సీనియర్ మేనేజర్. ఈ 15 years 20 years ఇలాంటి లాంగ్ పీరియడ్ అయిన తర్వాత వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతారు, నేను చాలా సీనియర్ అని. అలాంటి సీనియర్స్నే ఇప్పుడు కాస్ట్ కట్టింగ్ అవుతుంది కదా టెక్నాలజీ వల్ల, అలాంటి సీనియర్స్నే తీసేస్తున్నది. ఎందుకో చెప్పండి. ఒక్క సీనియర్ ఉన్నాడు, ఓకే, ఈ సీనియర్కి 3 lakh శాలరీ అనుకోండి, కొత్త స్కిల్స్ ఏం లేవు, ఎప్పుడో చేసిన డిగ్రీ, ఇప్పుడు జస్ట్ వచ్చి మేనేజ్ చేసి వెళ్తున్నాడు. ఈ 3 lakh rupeesకి చాలా మంచి శాలరీ అని ప్లాన్ చేసుకున్నా కూడా 50,000 మంత్ అనుకున్నా 6 members జూనియర్స్ వస్తారు. ఈ జూనియర్స్ రీసెంట్గా డిగ్రీ క్లియర్ చేసుకున్నారు. సోషల్ మీడియా జమానా, వీళ్ళకి స్కిల్ అన్నది ఒక డిఎన్ఏలో వచ్చినట్టు. వేరే వేరే మోడ్రన్ ఆపర్చునిటీస్ ఏమైతే ఉంటాయో, అంటే ఒక జాబ్ని చాలా ఈజీగా చేయడానికి ఉండే ప్రతి మార్గాన్ని వీళ్ళు వాడుకుంటారు. సో మీరు కాస్ట్లీ సీనియర్ కావాలా, స్కిల్డ్ జూనియర్ కావాలా అన్నట్లయితే, నా బిజినెస్ గ్రోత్ అవ్వాలి బాబు అనుకునే ఏ వ్యక్తి అయినా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో అందుకే అప్ స్కిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిచ్ పీపుల్ అప్ స్కిల్లింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాన్ని కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి తెలియకపోతే నాకు తెలియదు బాబు అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వీళ్ళకి అప్స్కిల్లింగ్తో పాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఎక్స్పర్ట్స్ కన్సల్టేషన్ అండి. నాకు ఒక విషయం తెలియదు అన్నట్లయితే, నాకు తెలియదు అని ఊరికే ఇంట్లోనే కూర్చోరు. తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ సర్వీస్ కావాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఏదైనా పే చేయాలా, రిక్వెస్ట్ చేసుకుంటే పని అవుతుందా, ఇలాంటి ఎక్స్పర్ట్స్ కన్సల్టేషన్కి వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. ఎక్స్పర్ట్స్కి ఫీజ్ పే చేస్తారండి, కమిషన్ ఇస్తారండి, వాళ్ళకి పేమెంట్ చేస్తారు. సో ఒక ఎక్స్పర్ట్ వీళ్ళ డబ్బు గురించి, వీళ్ళ గ్రోత్ గురించి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి, అన్నిటి గురించి ఎక్స్పర్ట్ సాల్వ్ చేసి పెడతాడు. సొల్యూషన్ దొరికేసింది అంటే వీళ్ళ మైండ్ సెట్ సొల్యూషన్ ఓరియంటెడ్ అండి, ప్రాబ్లం ఓరియంటెడ్ కాదు. నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తూనే ఉంటాం కదా, అన్ని ప్రాబ్లమ్స్కి ఎలా మీరు సొల్యూషన్ వెతుక్కున్నారు, సొల్యూషన్ వెతకడానికి అవకాశం ఉందా, ఆ అవకాశాన్ని మీరు వాడుకున్నారా, ఇలా ప్లాన్ చేస్తారు. సో ఇవ్వండి 5 ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ధనవంతులు. మీరు కూడా ధనవంతులు అవ్వాలి అన్నట్లయితే ఇలాంటి క్వాలిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎన్ని క్వాలిటీస్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు, దాని గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఏది నచ్చింది, ఇది నాకు తెలియదు, దీని గురించి తెలుసుకున్నాను, అలాంటిది ఏదైనా ఉంటే దాని గురించి కూడా మీరు రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా రాస్తారు, నేను చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.